అండి. ఇవాళ అన్ని వెజిటబుల్స్ వేసి మంచి సాంబార్ చేయబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో, అందులోకి ఏమేమి వేస్తానో ఆ ప్రొసీజర్ చూసేద్దాం రండి. ఇదిగోండి, నేను దీనికోసం తీసుకున్న వెజిటబుల్స్ సొరకాయ, క్యారెట్, ములక్కాడలు, దొండకాయ, వంకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో. పప్పు ఆల్రెడీ ఉడకబెట్టి మెదిపి పెట్టాను. కందిపప్పు 1 గ్లాసు పప్పు తీసుకున్నా. దానికి సరిపడా చింతపండు. ఇవేమో తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా ఇంగువ. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. వంకాయ మాత్రం కోయలేదు, ఎందుకనంటే అవి నలుపు ఎక్కుతాయి కదా, తర్వాత వండేటప్పుడు అప్పటికప్పుడు కోసి వేస్తాం. ఒక పెద్ద గిన్నె తీసుకున్నా నేను. ఇది స్టవ్ గార్డ్స్ మొన్న కొత్తగా కొన్నాను, చాలా ఉపయోగపడుతున్నాయి. చూడండి మంట ఎలా స్ట్రెయిట్గా వస్తుందో. నాకు ఇంతకు ముందు అవుతే, అంటే నేను డైనింగ్ సెక్షన్లో ఫ్యాన్ వేసుకుంటా, ఇక్కడ వేడి ఎక్కువ అని. ఇంతకుముందు అయితే నాకు మొత్తంగా ఫ్లేమ్ అంతా ఇటు వెళ్ళిపోయేది గాలికి. ఇప్పుడు చూడండి ఎలా స్ట్రెయిట్గా ఉందో, ఇలా అనమాట. నాకు చాలా ఉపయోగపడుతుందండి. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ ఐటెం. నేను మొన్న మీషోలో కొన్న బై 1 గెట్ 1 ఆఫర్ కూడా వచ్చింది. నాకు చాలా ఉపయోగం. ఎవరికైనా ఇలా వంటింట్లో గాలి ఎక్కువగా వచ్చే సమస్య ఉంటే మాత్రం సందేహం లేకుండా చక్కగా కొనుక్కోండి, సూపర్గా ఉపయోగపడుతుంది. ఈ వెజిటబుల్స్ అన్నీ ఒకటి వేయాలి. టమాటో తర్వాత వేస్తా. వంకాయ ఏమో అప్పటికప్పుడు కోసి వేద్దాం, ఎందుకంటే ఇవి వేడే. 2 తీసుకున్నా, ఎందుకంటే బోల్డ్ ఉన్నాయి కదా వెజిటబుల్స్, చాలు. ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా ఇంగువ. వెల్లుల్లి లేదు నా దగ్గర, అయిపోయింది. కానీ ఇవి ఇంగువ వేస్తే అదే ఫ్లేవర్ వస్తుందిలేండి. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు వేసేస్తున్నా. ఇంకా వీటిలోకి అన్నీ ఒకటి అన్ని వెజిటబుల్స్ వేసేస్తాం. అన్నీ ఒకేసారి వేసేయచ్చు. మిక్స్డ్ వెజ్ సాంబారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మా ఇంట్లో నేను వెజిటబుల్స్ చాలా తింటామండి. అంటే వెజిటబుల్స్ క్వాంటిటీ, నేను అనేది క్వాంటిటీ, ఇంకా వెరైటీస్ కూడా. నాన్ వెజ్ ఎంత తింటామో వెజిటబుల్స్ అంత తింటాం మేము. వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవడం మాకు అలవాటు. కర్రీస్ కూడా రోటీతో కానీ రైస్తో కానీ కర్రీస్ ఎక్కువ తింటాం. ఇంకా అలా అలవాటు అయిపోయింది. పిల్లలకు అలానే అలవాటు చేయాలండి, కూరగాయలు అన్నీ తినడము. నాన్ వెజ్ ఎంత ముఖ్యమో వెజిటబుల్స్ కూడా అంతే ముఖ్యం కదా. నేను పసుపు ఆల్రెడీ, ఇక్కడ చూడండి, పసుపు ఆల్రెడీ పప్పులో పసుపు వేసే ఉడికించాను. సో నేను ఇప్పుడు వీటికి వెజిటబుల్స్కి మనం పసుపు వేసే అవసరం లేదు. ఇంకా దీంట్లోకి ఏంటంటే నేను ఈ ఆచి సాంబార్ పౌడర్ వేస్తానండి. ఆచి సాంబార్ పౌడర్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అయిపోయింది ప్యాకెట్, ఇంకా ఇదే లాస్ట్ రౌండ్, మళ్ళీ తెచ్చుకోవాలి. నేను ఇంట్లో కూడా చేసుకుంటాను. అయితే ఇది ఆచి ఏంటంటే కొద్ది ఫ్లేవర్ అది ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది అది. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. 1 స్పూన్ వేస్తే సరిపోతుందిలేండి. వెజిటబుల్స్ అన్ని చక్కగా మగ్గనిద్దాం. ఇవాళ సాంబార్ సూపర్గా ఉండబోతుందండి. ఇప్పుడు ఇందులోకి వంకాయలు కోసి వేసేస్తున్నా. ఉప్పు వేసాను కదా కాబట్టి వేసేస్తున్నా. బాగానే ఉంది. ఏంటో ఇదేంటో అనుకున్నా, ఏం లేదులేండి, అది గింజలు. టమాటో కొద్దిగా ఆగిన తర్వాత వేస్తా. కూరగాయలు కొద్దిగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత టమాటో వేస్తా.
వంకాయతో ప్రాబ్లం ఏంటంటే ఇవి కండ్రెక్కుతాయండి. వాటికి ఉప్పు తగలకుంటే ఇంకా అంతే. ఉప్పు ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇప్పుడు కోసేస్తా ఫ్రెష్గా. అంతే, తీసి పెట్టుకున్నాం. టమాటో కూడా వేస్తున్నాను. సో సరిపడా చింతపండు వేసాను. మరీ ఎక్కువ పులుపు అయితే కూడా బాగోదు సాంబార్, కానీ కొద్దిగా వేసాను. ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసాను అనమాట. కొద్దిగా పలుచగా తీసి పెట్టుకుంటే పులుసు రెడీగా ఉంటుంది. ఇది అయిన తర్వాత కూరగాయలు మగ్గినాయో లేదో చూస్తాను. చూసి అందులోకి టమాటో వేసేస్తా. పప్పు రెడీగా ఉంది, చింతపండు పులుసు రెడీగా ఉంది, కూరగాయలు ఆల్రెడీ మగ్గుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి ఈ టమాటో వేసి కొద్దిగా కారం వేస్తా. ఒక 5-6 పచ్చిమిర్చి నేను పొడవుగా చీల్చి వేసాను, అయినా కారపొడి వేయాలి కొద్దిగా. కూర కారం 1 స్పూను. తర్వాత ఈ సాంబార్ పౌడర్ ఉంది కదా, ఎక్కువ లేదులేండి, ఒక 2 స్పూన్స్ అంతుంది, అది వేసేస్తా. అయిపోయింది. మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి. వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి కదా. చక్కగా ఒక్క 5 నిమిషాలు తక్కువ ఫ్లేమ్లో పెట్టాను అనుకోండి, కూరగాయలన్నీ కొంచెం ఉడుకుతాయి. అయితే సాంబార్లోకి కూరగాయలు మరీ మెత్తగా ఉడికిపోవద్దండి, కొద్దిగా క్రంచీగా ఉంటే బాగుంటాయి. అంటే కూరగాయ ఉడికినా అది పూర్తిగా మెత్తబడకూడదు. ఇలా ఓకే. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇంకొక 2 మినిట్స్ తర్వాత అందులోకి పప్పు పులుసు వేసి బాగా మరిగిస్తాను. వెజిటబుల్స్ బాగానే మగ్గినాయి. ఓకే, ఇప్పుడు ఇందులోకి పప్పు పులుసు వేసేయచ్చు. దాంతో పాటే ఇవి ఉడికిపోతాయి. ఇదిగోండి, మనము ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూస్తాను నేను, ఉప్పు సరిపోయిందో లేదో. ఇది కొద్దిగా ఒక చిన్న బాయిల్ రానిద్దాము, తర్వాత పప్పు వేస్తాం. కొద్దిగా పులుసు బాయిల్కి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి పప్పు వేసేస్తాను. పప్పు నేను ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి బాయిల్ చేసి పెట్టాను. తర్వాత కుక్కర్లోంచి తీసి మెదిపి పెట్టాను. కొద్దిగా నీళ్లు పడతాయి. ఈ పప్పు గిన్నెలోనే కొద్దిగా నీళ్లు వేసేస్తా, ఎందుకంటే ఆ మాత్రం పడతాయి, సాంబార్ కదా అందుకని అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు ముక్కలతో పాటు బాగా ఉడికి ఇంకొద్దిగా తగ్గుతుంది కదా, అందుకని. ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను జస్ట్ చిన్న ముక్క, 2 ముక్కలు బెల్లం వేస్తున్నా. ఇది ఎందుకంటే మరీ పులుపు ఎక్కువ ఫీల్ అవ్వకుండా అన్నమాట. ఉప్పు కొద్దిగా వేయాలి. సరిపోతుంది. ఇంకా ఈ సాంబారు బాగా బాయిల్ అవ్వడమేనండి. తాలింపు ముందుగానే వేసేసాను నేను, ఇంకా దీనికి ఏం లేదు, చేసేది లేదు. చక్కగా బాయిల్ అయ్యి వెజిటబుల్స్ కూడా సాంబార్ మరుగుతున్నప్పుడే వెజిటబుల్స్ కూడా అన్నీ ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయాయి. అన్నీ చక్కగా ఉడికి చక్కని కమ్మని గుమగుమలాడే సాంబారు రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తా. నేను చెప్పాను కదా, ఈ పప్పుచారుకి సైడ్ డిష్ ఫిష్ ఫ్రై. ఇవాళ మెనూ ఇలా ప్లాన్ చేసాము. రౌ ఫిష్, వీటిని
ప్రొద్దున్నే చక్కగా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. లంచ్కు ముందు ఫ్రై చేస్తా పీసెస్ అన్నీ. ఇలా దీనికి ఏం లేదండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్, పసుపు ఇవి వేసి కొద్దిగా ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే పీసెస్ చాలా క్రిస్పీగా వస్తాయి. నేను డీప్ ఫ్రై చేయను, పెనం పైన షాలో ఫ్రైనే చేస్తాను. అయినా చాలా చక్కగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. నేను ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సాంబారు చక్కగా బాయిల్ అవుతుంది. ఇప్పుడే వెజిటబుల్స్ కూడా ఉడికిపోతాయి. నేను ఎందుకన్నాను అంటే వెజిటబుల్స్ పూర్తిగా సాఫ్ట్ అయిపోయాక మనము పప్పు పులుసు వేసామనుకోండి, ఈ పప్పుతో పాటు అవి కూడా మళ్ళీ బాయిల్ అవుతాయి కదా, అప్పుడు ఏంటంటే వాటి స్ట్రక్చర్ అంతా మెత్తగా అయిపోతాయి అనమాట. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత పప్పు పులుసు వేసామనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ కాయగూరలు కొంచెం చక్కగా క్రంచీగా ఉంటాయి. అంటే సాంబార్లో అన్నంలో నంచుకునేటప్పుడు చక్కగా ఉంటాయి అన్నమాట, టేస్టీగా. అలా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తా. క్యాస్ట్ ఐరన్ స్కిల్లెట్లో చాలా చక్కగా ఫ్రై అవుతాయండి ఫిష్, షాలో ఫ్రై. అయితే నేను ఇప్పుడు కొన్ని బ్రాండ్స్కి ఏంటంటే సిలికాన్ ఈ హ్యాండిల్ ఉంటుంది కదా, ఇది చాలా వేడెక్కుతుందండి. మనం ఎప్పుడైనా పొరపాటుగా క్లాత్ లేకుండా ముట్టుకుంటే మాత్రం చాలా వేడి ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే కొన్ని బ్రాండ్స్ స్కిల్లెట్స్కి సిలికాన్ హ్యాండిల్స్ ఇస్తున్నారండి, వేడి తగలకుండా. అయితే నేను అప్పుడు కొన్నప్పుడు నేను కొన్నదాన్ని, ఇది వండర్ షెఫ్ బ్రాండ్, దానికి సిలికాన్ ఏమి ఇవ్వలేదు. సో నేను ఏం చేశాను తెలుసా అండి, ఒక థిక్ కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని ఇలా కుట్టాను అనమాట. అంటే ఒక 4 ఫోల్డ్స్ వేసి దాన్ని ఇలా రౌండ్గా కుట్టాను. మీకు అర్థమవుతుందా? ఇదిగోండి, ఇలా రౌండ్గా కుట్టాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం క్లాత్ సరిగా కవర్ అయినా కాకుండా ఇలా చూసారా ఇట్లా అనమాట. నేను తయారు చేసుకున్న హ్యాండిల్ అనమాట. బాగుందా నా ఐడియా? నేనే కుట్టానండి, ఇది చక్కగా ఉంది. ఇదిగోండి ఇలా, అలా అనమాట. మనం పొరపాటున ఒకవేళ మర్చిపోయి పట్టుకున్నా చురుకు తగలకుండా. ఓకే, ఇప్పుడు ఈ స్కిల్లెట్ బాగా వేడెక్కింది. ఇందులోకి సరిపడా ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కినట్టు ఉంది. అర్జున్ బాబు, మా అర్జున్ మధ్య మధ్యలో వచ్చి నానమ్మ కిచెన్లో ఏం చేస్తుందా అని ఇంట్రెస్ట్గా చూసి వెళ్తున్నాడండి. ఐదారు పీసెస్ ఒకే రౌండ్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. అయ్యా చక్కగా ఫ్రై అయిపోతాయి. యాక్చువల్లీ కొన్ని పీసెస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఒకే పెనంలో అయితే టైం ఎక్కువ తీసుకుంటుందని ఇంకొక పెనం కూడా పెట్టాను. ఎందుకంటే టైం కలిసి వస్తుంది కదా, ఈ పెనంలో కూడా కొన్ని ఫ్రై చేస్తా. లంచ్ టైం అవుతుంది కదా అందుకని. సో ఒక 2 రౌండ్స్లో అయిపోతాయి ఫిష్ ఫ్రై. ఇంకా ఇంకో పెనం పెట్టా. ఈ లోపల ఇవి ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఓకే, ఫ్రై అవుతున్నాయి. ఒక సైడ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుతా. ఈ పెనంలో ఫిష్ ఒక రౌండ్ తిప్పుదాం, ఎందుకంటే ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు తిప్పితే చలో మంచి బ్రౌన్ కలర్ వస్తున్నాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్. సూపర్. అంటే ఇవి సరిగ్గా ఒక ఫ్రై అవ్వక ముందు మనం తీయడానికి ప్రయత్నించామనుకోండి, అంటుకున్నట్టు అవుతాయి. కొంచెం చూసుకొని తిప్పాలి, అలా అయితే ఈజీగా అలా తిరిగిపోతుంది.
సరే, ఇంకా ఈ వైపు కూడా మళ్ళీ ఒకసారి తిప్పి మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తా. ఫిష్లు చక్కగా క్రిస్పీగా వేగిపోయాయి. ఒక్కొక్కటి తీసి కొద్దిగా నూనె జారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. నేను టిష్యూ వేసి పెట్టాను, ఎందుకంటే అప్పుడే నూనెలోంచి తీస్తాం కదా, ఆయిలీగా ఉండకూడదని. ఇప్పుడు ఏంటో అన్ని చిన్న చిన్న పీసెస్ వేస్తున్నా. పొట్ట పీసెస్ ఉంటాయి కదా అవి. ఇవి చాలా బాగుంటాయండి, టేస్టీగా చక్కగాని. ఇవి కూడా అయిపోయి ఇక్కడ ఈ చిన్న పీసెస్ పెట్టాను కదా, అవి ఇంకొక 5 minutes అవి కూడా రెడీ అయిపోతాయి. ఈ లోపల ఇదిగోండి సాంబార్ విత్ రావ్ ఫిష్ ఫ్రై. ఇది మా లంచ్ మెను.